కేఎన్ఆర్యుహెచ్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్ నోటిఫికేషన్ చూడగానే అబ్బా ఏంటిదింత కన్ఫ్యూజింగ్గా ఉంది అనిపించడం చాలా సహజం. ఎందుకంటే మెడికల్, డెంటల్ సీటు ఆశించేవాళ్లకి ఇది జీవితంలో చాలా చాలా కీలకమైన సమయం కదా. అందుకే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లోని ప్రతి పాయింట్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా విడమర్చి చూద్దాం. ఆ నోటిఫికేషన్లో ఉన్న రూల్స్, ఆ తేదీలు, ఫీజులు వివరాలు చూసి అసలేం చెయ్యాలో, ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక కొంచెం తికమక పడుతున్నారా? అస్సలు టెన్షన్ పడొద్దు. ఈ మొత్తం ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా మనం కలిసి అర్థం చేసుకుందాం. ఇది పూర్తయ్యేసరికి మీకు మొత్తం మీద ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మనం ఈ మొత్తం ప్రాసెస్ని ఒక 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, మనకు అసలు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుందాం. తర్వాత అస్సలైన ఘట్టం, వెబ్ ఆప్షన్లు ఎలా పెట్టాలి. ఆ తర్వాత ఫీజుల విషయమేంటి, ఏ తప్పులు చేస్తే మనకు నష్టం జరుగుతుంది. ఇక లాస్ట్గా సీట్ వచ్చాక ఏం చెయ్యాలి. ఇలా అన్నీ వరుసగా చూసేద్దాం. సరే, మనం మొదటి అడుగు వేద్దాం. అదేంటంటే అర్హత. అసలు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనడానికి మన దగ్గర ఎంట్రీ టికెట్ ఉందా లేదా, అదే ఈ ఎలిజిబిలిటీ. ఇక్కడ ఒకే ఒక్క చాలా ముఖ్యమైన రూల్ ఉంది. సెప్టెంబర్ 20, 2025న కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్లు రిలీజ్ చేసిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరైతే ఉందో వాళ్లు మాత్రమే ఈ కౌన్సిలింగ్కి అర్హులు. సో ఫస్ట్ చేయాల్సిన పని ఆ లిస్ట్లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడమే. ఓకే, ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు అస్సలు ఆట మొదలవుతుంది. అదే వెబ్ ఆప్షన్లు. మన ర్యాంక్కి, మన ఇష్టానికి తగ్గట్టు కాలేజీల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ ఏంటో వివరంగా చూద్దాం. ఇక్కడ టైం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కేవలం 2 రోజులే టైం ఉంది. సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వెబ్ ఆప్షన్ల పోర్టల్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 2 గంటలకి క్లోజ్ అయిపోతుంది. సో ఈ డేట్స్, టైమింగ్స్ క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. తర్వాత మీకు కావాల్సిన కాలేజీలను ఆర్డర్లో, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఫైనల్గా మీరు పెట్టిన ఆప్షన్లను సేవ్ చేసి ఖచ్చితంగా ఒక ప్రింటౌట్ తీసి పెట్టుకోండి. ఇక్కడ మంచి విషయమేంటంటే మీరు ఎన్ని కాలేజీలకైనా, ఎన్ని కోర్సులకైనా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 10 పెట్టాలి, 20 పెట్టాలి అని ఎలాంటి లిమిట్ లేదు. ఇది చాలా మంచి అవకాశం. సరే, మనకు నచ్చిన కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నాం. మరి డబ్బుల సంగతేంటి? ఫీజుల విషయంలో చాలా మందికి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు వేరా, ట్యూషన్ ఫీజు వేరా, అసలు ఏది ఎప్పుడు కట్టాలి? ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్తాను వినండి. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కేఎన్ఆర్యుహెచ్కి ఆన్లైన్లో కట్టేది యూనివర్సిటీ ఫీజు. ఇది 1 టైం పేమెంట్ అన్నమాట. ఇక మీరు కాలేజ్లో అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ కట్టేది ట్యూషన్ ఫీజు. ఇది ప్రతి ఏటా కట్టాల్సి ఉంటుంది. మరి ఆ యూనివర్సిటీ ఫీజులు ఎంత ఉంటాయి? ఎంబీబీఎస్ అయితే బి కేటగిరీకి 40,000 రూపాయలు, సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటాకి 70,000 రూపాయలు. అదే బీడీఎస్ కోర్స్కైతే బి కేటగిరీకి 20,000 రూపాయలు, సి కేటగిరీకి 40,000 రూపాయలుగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాల్సిన సెక్షన్కి వచ్చాం. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని గనక మనం లైట్ తీసుకుంటే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. సో ఈ తప్పులు అస్సలు చేయకుండా చూసుకోవాలి. ఇక్కడ యూనివర్సిటీ ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మనం చెప్పబోయే పనులు గనక చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ జరిగే కౌన్సిలింగ్ రౌండ్స్కి అనర్హులుగా, అంటే డిస్క్వాలిఫై చేస్తారు. ఇది చాలా సీరియస్ విషయం. ఇంతకీ ఆ తప్పులేంటి? 2. 1. మొదటి రౌండ్లో ఒక్క వెబ్ ఆప్షన్ కూడా పెట్టకపోవడం. 2. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆ కాలేజ్లో జాయిన్ అవ్వకపోవడం. ఇలా సీట్ బ్లాకింగ్ చేయకుండా ఉండటానికే యూనివర్సిటీ ఈ కఠినమైన రూల్స్ పెట్టింది. ఇంకో ముఖ్యమైన విషయం, మీరొకసారి యూనివర్సిటీ ఫీజ్ కట్టారంటే అది మళ్ళీ వెనక్కి రాదు. ఏ కారణం చెప్పినా ఎలాంటి పరిస్థితుల్లోనూ నాన్ రీఫండబుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ నంబర్ చూడండి, 20 లక్షల రూపాయలు. అవును, ఒకవేళ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ తరువాత ఎవరైనా కోర్సు మధ్యలో మానేయాలని అనుకుంటే వాళ్ల ఒరిజినల్ సర్టిఫికెట్లు వెనక్కి తీసుకోడానికి
ఇంత పెద్ద మొత్తంలో పెనాల్టీ కట్టాల్సుంటుంది. సో నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. హమ్మయ్యా! ఇంత కష్టపడి ఫైనల్గా ఒక సీట్ అలాట్ అయింది. ఇక సెలబ్రేట్ చేసుకోవడమే. కాని ఆగండి, సెలబ్రేషన్తో పాటు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అదే మన చివరి సెక్షన్. సీటొచ్చాక అడ్మిషన్ ప్రాసెస్ని ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. సీట్ రాగానే ఈ 5 పనులు వరుసగా కంప్లీట్ చేయాలి. ఫస్ట్, ఆన్లైన్లో యూనివర్సిటీ ఫీజు కట్టాలి. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన డెడ్లైన్లోపు కాలేజ్కి వెళ్లి ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేయాలి. అక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు అన్నీ సబ్మిట్ చేసి ఫైనల్గా కాలేజ్ ట్యూషన్ ఫీజు కట్టాలి. ఈ 5 స్టెప్స్ పూర్తయితేనే మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టు. ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్ లోపు గనక మీరు రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేయకపోతే మీకు వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో టైం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ మొత్తం అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించిన ఒక క్లియర్ మ్యాప్ మన చేతిలో ఉంది. ఎక్కడ మొదలుపెట్టాలి, ఏ రూల్స్ పాటించాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు అసలు ప్రశ్న మిగిలింది. మీ ప్రిఫరెన్స్ స్ట్రాటజీ ఏంటి? ఏ కాలేజ్, ఏ కోర్సు మీ మొదటి చాయిస్? బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్.